హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 కైవసం చేసుకుని కమల్నాథ్లు సత్తా చాటారు. సో శాసనమండలిలో బలం పెంచుకోవడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను మార్చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఆ విజయం అలా వాళ్ళకి కలుస్తుందన్నమాట. సో అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఓటింగ్ శాతంతో 8 ఎంపీ సీట్లను బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఈ తరహాలో అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ బీజేపీకి సంఖ్యాబలం లేదు. 2023 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా ఆ తర్వాత పరిణామాలను ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ కమల్నాథులు దళం కదులుతోంది. సో మూసీ ప్రక్షాళన ఇష్యూ, గత బీఆర్ఎస్ పాలన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, ఇంకా 6 గ్యారంటీల అమలుపై బీజేపీ పోరాటం కావచ్చు, రైతు సంస్థలపై ధర్నాలతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పటిష్టం చేసుకుంటుంది బీజేపీ. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తే రేవంత్ పాలనపై 14 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందని కాషాయ నేతలు జనంలో తీసుకెళ్లడంలో కొంచెం సక్సెస్ అయ్యారు. సో దాన్ని రుజువు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3 స్థానాల్లో విజయ్ బావుటా ఎగరవేసింది బీజేపీ. సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసిన కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకా బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణ నిదర్శనం అని చెప్పి కిషన్ రెడ్డి కూడా అన్నారు. సో రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటేందుకు ఈ విజయం బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కాదని అంటున్నారు కమల్నాథులు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పెద్దల సభలో సంఖ్యాబలం పెంచుకొని నిరూపించారు. సో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ను కోలుకోకుండా చేసి ఆ గ్యాప్లో బీజేపీ ఫిట్ అవ్వాలని చూస్తుంది. సో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అంతా కమలం వైపు టర్న్ అవ్వడానికి ఇదొక్కటే చక్కటి అవకాశం అని భావిస్తున్నారు బీజేపీ నేతలు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.